తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచులకు చెక్ పవర్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. చాలా గ్రామాల్లో సర్పంచ్ ఒక పార్టీ అయితే ఉప సర్పంచ్ ఇంకో పార్టీ నుంచి ఎన్నికగా ఉన్నారు. పార్టీల మధ్య విభేదాలు ఏర్పడితే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవలే గ్రామ పంచాయతీల్లో కూడా నూతన పాలక వర్గాలు అయితే ఏర్పాటయ్యాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచుల ప్రమాణ స్వీకారం అయితే జరిగింది. ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బాధ్యతలను అయితే అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ని రద్దు చేస్తూ కూడా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఉప సర్పంచుల నుంచి దీనికి సంబంధించి మిశ్రమ స్పందన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నూతన గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి సర్పంచులతో పాటు ఉప సర్పంచులు హాజరయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఏదైతే కొత్తగా ఎన్నికైన నూతన సర్పంచులకు ఏదైతే రేవంత్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వారు సర్పంచులు అవుతారు, కొన్ని చోట్ల ఉప సర్పంచులు ప్రతిపక్షానికి సంబంధించిన వారు సర్పంచులు అయినప్పుడు అభివృద్ధికి నిరోధం కలుగుతుంది అంటూ ఏదైతే గవర్నమెంట్ భావించింది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కొన్ని చోట్ల కొన్ని రిజర్వ్ సీట్లో అభ్యర్థి అవుతారు, వైపంచు వేరే సామాజిక వర్గానికి అవుతారు. అలాంటి నేపథ్యంలో ఏదైతే కొన్ని రోజుల తర్వాత అధికార పార్టీకి సంబంధించిన నేతలు సర్పంచును లాంగ్ లీవ్ పెట్టించి ఉప సర్పంచులు పెత్తనం చేసే పరిస్థితులను చెక్ పవర్ అంతా ఉప సర్పంచ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధికి నిరోధం కాకూడదు. అటు ప్రతిపక్షానికి సంబంధించిన వారు ఉప సర్పంచులు ఎక్కువైన కొన్ని జిల్లాల్లో ఎక్కువయ్యారు. వారిని నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో పైన విమర్శలు వస్తున్నాయి. మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మనం చూడాలి. ప్రస్తుతానికి ఏదైతే గ్రామ అభివృద్ధికి సర్పంచులు కీలక పాత్ర పోషిస్తారు. సర్పంచ్ యాక్టివ్ గా ఉండి సర్పంచ్ ఏదైతే నిధులు ఏదైతే 18-19 ఫైనాన్స్ సంబంధించిన నిధులు తెచ్చుకోవడం, ఈ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది ప్రధానమైన అంశం. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఉప సర్పంచుల విషయానికి వచ్చేలోపు ఆ చెక్ పవర్ రద్దు చేయడం వల్ల తీవ్ర అసంతృప్తి వస్తుంది. మరి కొత్తగా ఎన్నికైన ఈ ఉప సర్పంచులు కూడా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది అనుకోవాలి మురళి. అంటే సర్పంచ్ స్థాయిలోనే పవర్స్ ఉండేటువంటి దానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి చెక్ పవరే మెయిన్గా చెప్తూ ఉన్నారు ఉప సర్పంచులు అందరూ కూడా. దాదాపుగా ఈ స్థానంలో మేము ఎంపికైనందుకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సర్పంచ్ తర్వాత సర్పంచ్ స్థాయి ఉన్నటువంటి స్థానం ఇది. దానికి ఉన్నటువంటి పూర్తి పవర్స్ తీసేస్తే ఏ విధంగా అని కూడా చాలా వరకు కూడా నిట్టూరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించి వారందరూ కూడా ఏకమవుతారని కూడా చాలా చోట్ల చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పునరాలోచించేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటే ఏం చెప్తారు మీరు? మురళి, ఏదైతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అనే ఆలోచన పైన చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచులకైతే గట్టి షాక్ ఇచ్చిందని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ప్రభుత్వం కూడా చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సర్పంచ్ అనారోగ్యానికి గురైనా లేదా సర్పంచ్ అందుబాటులో లేకపోయినా ఉప సర్పంచ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఉప సర్పంచ్ కి చెక్ పవర్ ఉంటుంది. ఈ చెక్ పవర్ ఉండడం వల్ల ఏదైతే అభివృద్ధికి కుంటుపడదు. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే రిజర్వ్డ్ స్థానాలు వచ్చిన కొన్ని చోట్ల ఏదైతే బలమైన సామాజిక వర్గం నేతలు ఏదైతే సర్పంచ్ గా ఉన్న నేతను హోల్డ్ లో పెట్టి వారితో సెలవు పెట్టించి దీర్ఘకాలంగా అనారోగ్యం బాధితులు సెలవు పెట్టించి ఉప సర్పంచులు పెత్తనం చెలాయించిన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కువ ఉంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి చూసాం. కేవలం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కేసీఆర్ తండాలను పంచాయతీలు చేశారో అవి కేవలం 500-400 ఓట్లు, దాదాపు 1000 ఓట్లు ఉన్న చోట్ల కొన్ని పంచాయతీలు ఉన్నాయి, 700-600 ఉన్న చోట్ల కూడా కొన్ని పంచాయతీలు చేశారు. ఇలా పంచాయతీలు చేసినప్పుడు అభివృద్ధి కుంటుపడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 2000 జనాభా ఉన్న ఒక గ్రామ పంచాయతీని తీసుకున్నప్పుడు ఆ పంచాయతీకి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి, తర్వాత పన్నులు వస్తాయి. ఏదైతే గ్రామీణ ప్రాంత జనాభాను బట్టి, కుటుంబానికి జనాభాను బట్టి ఫైనాన్స్ నిధులు వస్తాయి. ఈ 600-700 ఓట్లను బేస్ చేసుకుని గ్రామ పంచాయతీలను
తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేశారు కేసీఆర్. అలాంటి నేపథ్యంలో ఏదైతే అభివృద్ధి కుంటిపడే అవకాశం ఆ స్థాయిలో నిధులు రావు. వీరు ఏదైతే ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తాం 15 లక్షలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ హామీ అమలు కావడం చాలా కష్టతరమైంది. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఏదైతే ఏకగ్రీవ సర్పంచుల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి చాలా రోజులు కొనసాగే అవకాశం ఉన్నాయి. మొత్తానికి మనం ఈ వ్యవహారాన్ని చూసినప్పుడు కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దీనిపైన పునరాలోచించాలంటే సర్పంచులు మరోపక్క డిమాండ్ చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం ఏదైతే ఈ జీవోను ఇలాగే కొనసాగిస్తే ఉప సర్పంచులు కూడా రోడ్డు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. వారు రోడ్డెక్కి పోరాటాలు చేసే పరిస్థితులు ఏర్పడతాయని సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక పూర్తి స్థాయిలో ఉప సర్పంచ్కి చెక్ పవర్ని అయితే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న దానికి సంబంధించి అయితే ప్రభుత్వం పునరాలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటి వెర్షన్ అయితే వినిపిస్తోంది.